అసలు పాసు పుస్తకాల మీద ముఖ్యమంత్రుల ఫోటోలు, మంత్రుల ఫోటోలు, సరిహద్దు రాళ్ల మీద ఫోటోలు, భారతదేశ చరిత్రలో ఎక్కడ విన్నామా? ఒక గందరగోళాన్ని సృష్టించిందండి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. రోడ్లు వేయలేదు, అదో గందరగోళం. లెక్కల వ్యాపారం ఒక గందరగోళం. 3 రాజధానులు ఒక గందరగోళం. పాసు పుస్తకాలు ఒక గందరగోళం. పరిశ్రమలు తేలేకపోవడం గందరగోళం. వచ్చిన పరిశ్రమలు వెళ్ళ చూసి పారిపోవడం ఒక గందరగోళం. ఒక సగశాఖ మంత్రి ఒక గందరగోళం. ఏ మంత్రికి విలువ లేకపోవడం ఒక గందరగోళం. కార్యకర్తలకి గుర్తింపు లేకపోవడం ఒక గందరగోళం. ప్రజల్ని కలవకపోవడం ఒక గందరగోళం. ఇన్ని ఒక్కట తిరుపతి ఒక గందరగోళం చేసి ప్రతి చోట ఒక గందరగోళం, 3 రాజధానులు అంటూ ఒక గందరగోళ వాతావరణాన్ని సృష్టించారు. దీనికి తోడు ప్రజల భయభ్రాంతులు, రౌడీయిజం. మళ్ళీ ఇప్పుడు కూడా మేము వస్తే ఇలా చేస్తాం, మేము వస్తే అభివృద్ధి చేస్తామని చెప్పుకుంటాడు కానీ మేము వస్తే కొట్టి చంపేస్తాం రప్ప. ఏంది ఇదంతా? అసలు ఇప్పటికీ వాళ్ళు మారినట్లు కనపడటం లేదు, మారరు కూడా. పాసు పుస్తకాలపై రాజముద్ర, ఆంధ్రప్రదేశ్ రాజముద్రతో ఇవ్వటం అంటే ఇది నిజమైన పండుగ వాతావరణం. ఇది జనవరి 1కి ప్రజలకు ఇచ్చిన నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రాజముద్రతో ఇవ్వటం అనేది.